పార్వతీపురం మన్యం జిల్లాకే తలమానికంగా అత్యాధునిక అధునాతన హంగులతో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించనున్నట్లు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శనివారం మన్యం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో షాప్ ఆధ్వర్యంలో క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పాల్గొని భూమి పూజను నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. క్రీడలను ప్రోత్సహించే దిశగా క్రీడాకారుల కోసం అత్యాధునిక హంగులతో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించుకోనున్నట్లు చెప్పారు. ఇటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లని మంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో క్రీడా వికాస కేంద్రం నిధులతో నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మించనున్నామని అన్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం సరైన మౌలిక వసతులు కూడా ఇక్కడ లేవని, అందుకే జిల్లా అధికారులు అందరూ ఇక్కడ నివసించేలా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ బంగ్లాలతో పాటు ప్రభుత్వ క్వార్టర్స్ ను కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. తొలుత ఎన్సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మంత్రి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు, ఆర్టీసీ జోన్ 1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాశపు విజయ్ కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి కె శ్రీనివాసరావు, పార్వతీపురం డిపో మేనేజర్ ఈఎస్కే దుర్గా, జిల్లా రవాణా శాఖ అధికారి ఎం శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.